బిస్బిల్లాబాత్. బిస్బిల్లాబాత్. ఎస్, ఇది చాలా మందికి ఇష్టపడే డిష్ ఇది. అవును. ఎస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో దీనికి ఇంగ్రీడియంట్స్ అయితే యూజువల్లీ చాలా ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే మనం ఎక్కువ వెజిటబుల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అండ్ అలాగే చాలా హెల్తీ కూడా అనుకుంటా. ఎస్, హెల్తీ కూడా. సో వెయిట్ లాస్ అంటే చాలా మంది సాలెడ్స్, స్ప్రౌట్స్, జ్యూసెస్ అలా తీసుకుంటూ ఉంటారు, సూప్స్. వెయిట్ గెయిన్ అనగానే ఎక్కువగా మిల్క్ షేక్స్ లేదంటే స్టఫ్డ్ సూప్స్ అలా తీసుకుంటూ ఉంటారు. బట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం తీసుకోవాలంటే సేమ్ మనం రెగ్యులర్గా ఏ డైట్ ఫాలో అవుతామో అదే, బట్ కొన్ని రీప్లేస్మెంట్స్ చేయాలి. లైక్ వైట్ రైస్లో మనం బ్రౌన్ రైస్ రీప్లేస్మెంట్ చేసినట్టు, అండ్ ఏది వండుకున్నా సరే ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో మనం తీసుకున్న అన్ని వెజిటబుల్స్ వల్ల ఎలాగ అది వచ్చేస్తుంది అనుకుంటా. సూపర్గా మనకి వంకాయలు అండ్ అలాగే టమాటాలు, క్యారెట్లు, అలాగే బీన్స్, పల్లీలు అండ్ ఆల్సో మనకి పప్పు, అది కందిపప్పు. ఎస్, కందిపప్పు అండ్ ఆల్సో బ్రౌన్ రైస్. సూపర్, మనం స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. ఓకే పల్లవి. యా, సో ఫస్ట్ మనం నూనె వేసేద్దాం. ముందుగా కొంచెం నూనె. సో వెజిటబుల్స్ అన్నీ కూడా సార్ట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేస్తున్నాను. జస్ట్ మనకు స్టార్టింగ్లో మాత్రం నూనె పడుతుంది. యా, అంతే. ఆ తర్వాత మనకు నూనెతో అవసరం ఉండదు ఇంకా. ఓకే, సో నూనె కూడా కాగిపోయింది. ఫస్ట్ టైం వేద్దాం. సో ఫస్ట్ మనం జస్ట్ పోపుతోనే స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఓకే, సో ముందుగా కొన్ని ఆవాలు, అలాగే పల్లీలు, ఎండుమిర్చి తుంచుకొని వేసేసుకో. యా, ఆ తర్వాత జీడిపప్పు, ఇందులోనే కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా. సో ఆ పోపు అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వెజీస్ కూడా వేసేసుకుందాం. ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్, అలాగే బీన్స్, పచ్చి బఠానీ, వంకాయలు కూడా. అండ్ బిస్బిల్లాబాత్ అంటేనే మనకి చాలా ప్లేసెస్లో ఇది స్టేపుల్ ఫుడ్. ముఖ్యంగా తమిళనాడు లాంటి ప్లేసెస్లో ఎవ్రీడే కూడా వాళ్ళకు ఒక మీల్లో ఇది ఉండవలసిందే. అవును, అండ్ వాళ్ళు నార్మల్ సాంబార్ చేసుకున్నా సరే ఇలా వెజీస్ అన్ని వేసి చేసుకుంటారు. ఇక్కడ మనం సాంబార్ అంటే మునక్కాడలు లేదంటే సొరకాయ అలా వేసి, ఉల్లిపాయలు. సో అక్కడ మాత్రం ఇలా అన్ని వెజీస్ వేసుకుని వాళ్ళు కూడా సాంబార్ అలా చేసుకుంటూ ఉంటారు. అవును, అండ్ నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ మనం స్పైసెస్ అన్ని వేసి చక్కగా మగ్గించుకుందాం. ఓకే, సో ముందుగా సాల్ట్ వేస్తున్నాను. పింక్ సాల్ట్ యూస్ చేస్తాం. యా, పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాం. ఓకే, అలాగే కొంచెం పసుపు, అలాగే సాంబార్ పొడి కూడా. మూత పెట్టుకోవాలా పల్వి? యా, మూత పెట్టుకోవాలి. మనము ఈ చింతపండు గుజ్జు కూడా వేసి మూత పెట్టేసుకుందాం. అలాగే, సో కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. ముఖ్యంగా వీటిలో చింతపండు మెయిన్. ఎస్, ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ పడతాయి. సరిపోతుందా? యా, సరిపోతుంది.
ఓకే, సో పర్ఫెక్ట్గా మన వెజీస్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. Yes. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసేద్దాం. అలాగే. సో ఆల్రెడీ ఉడికించిన కందిపప్పు వేసాం కదా, అండ్ కుక్ చేసిన బ్రౌన్ రైస్ కూడా వేసేస్తాం అన్నమాట. ఓకే. ఆల్రెడీ ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా. సో మనం రెండు కూడా ప్రిపరేషన్లో చేసేసుకుంటాం. కొన్ని వాటర్ వేసేసుకొని కొబ్బరి తురుము వేసేసుకొని ఒక 2 minutes దాన్ని ఉడికించుకోవాలి. ఓకే. వాటర్ వేసేద్దాం ఫస్ట్ అయితే. కొన్ని వాటర్ యా సరిపోతుంది. అండ్ అలాగే కొంచెం కొబ్బరి తురుము కూడా. ఓకే, కొబ్బరి తురుము వేసాం కదా, మూత పెట్టేసేనా? యా పెట్టేసేయండి. సరే, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పట్టాలి రైస్కి కాబట్టి. ఓకే, 2 minutes అయితే అయిపోయింది కదా పల్లవి, మనం చూద్దామా? యా చూసేద్దాం. ఎస్, కంప్లీట్గా కుక్ అయిపోయింది. యా ఇంకా అయిపోయినట్టేనా? యా అయిపోయినట్టే. మనం ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, బిస్బిల్లాబాత్ రెడీ అయిపోయింది. ఓకే, బిస్బిల్లాబాత్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బిస్బిల్లాబాద్కి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిబఠానీలు, వంకాయ ముక్కలు, పింక్ సాల్ట్, చింతపండు, సాంబార్ పొడి, ఉడికించుకున్న కందిపప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొబ్బరి తురుము. బిసిబిల్లాబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చిబఠానీలు, వంకాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పింక్ సాల్ట్, పసుపు, సాంబార్ పొడి, చింతపండు రసం, నీళ్లు పోసి మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకొని చివరగా ఉడికించుకున్న కందిపప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, కొబ్బరి తురుము వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బిసిబిల్లాబాత్ రెడీ.